హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. దాంతోపాటు చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే స్వీట్ కూడా అండి. ముందుగా ఉదయం లేచి గదులు తుడిచేసానండి. గిన్నెలు కడిగేసి ఇక్కడ గిన్నెల బుట్టలో సర్దేస్తున్నాను. గిన్నెలన్నీ సర్దేశానండి. తర్వాత ఇక్కడ నేను స్టవ్ గ్యాస్ కట్టు నీట్గా కడిగేసాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ చాలా నీట్గా కడిగేసానండి. ఇప్పుడు మనం స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ స్వీట్ కోసం బెల్లాన్ని ఇలా తురుము పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ ఇష్టపడితే తగ్గించి వేసుకోవచ్చు. ఒక ఇలాచీ వేసానండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా వేసానండి. వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ స్వీట్ పేరు బెల్లంతో బియ్యం పిండితో కలిపి చేసుకునే బియ్యం పిండి ఉక్కరండి. ఇప్పుడు మిక్సీ పట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి మనకి కన్సిస్టెన్సీ. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పిండి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చాలా క్విక్గా స్వీట్ అయితే చేసుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్గా ఈ స్వీట్ అయితే రెడీ చేసి పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చిన్న వాటర్ అంతా కూడా పోయి ఇది డ్రైగా అయిపోవాలండి. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది అమ్మమ్మ నాటి కాలం పాతకాలం రెసిపీ అండి. బియ్యం పిండి ఉక్కరి చాలా ట్రెడిషనల్ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ అయితే లేకుండా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. అందరికీ బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే మొత్తం డ్రైగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ కాసేపు వేయించుకుంటే సరిపోతుందండి. ఇది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఇప్పుడు దీన్ని కాసేపు వేయించుకోవాలండి. అంటే ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి రెడీ అయిపోయిందండి బియ్యం ఉక్కరి. ఇప్పుడు ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారాక సర్వ్ చేసుకోవాలి. మా ఇంట్లో స్వీట్ ఇష్టపడతారండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. ఇక నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేశాను. చాలా ట్రెడిషనల్ పాతకాలైన రెసిపీ బియ్యం పిండి ఉక్కరండి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బియ్యం పిండి ఉక్కరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 5 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ బయటకు వచ్చి మెయిన్ డోర్కి కర్టెన్ మారుస్తున్నానండి. కర్టెన్ చేంజ్ చేశాను. కర్టెన్ ఎక్కిచ్చేసానండి. తర్వాత నేను బట్టలు అయితే ఐరన్ చేశాను. మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, బట్టలన్నీ కూడా నేను ఐరన్ చేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కబోర్డ్లో సర్దేస్తాను. బట్టలు ఫస్ట్ నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తానండి. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఐరన్ చేసి కబోర్డ్లో సర్దుతాను.
ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.